అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఆఖరి శ్లోకం చదువుకుంటున్నాం. అంటే 47వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా అర్జునుడు యుద్ధం చేయడం శ్రేయస్కరం కాదు, ఒకవేళ యుద్ధం వాళ్ళు ప్రకటించినా నేను అక్కడ ఆయుధం పట్టి నేను నిలవను, నేను ఎదుటి వాళ్ళని అటాక్ చేయను అని చెప్తున్నారు కదా. నిర్ణయించేసాడు, అంటే కంక్లూడ్ చేసేసాడు కిందటి శ్లోకంలో. నేను వాళ్ళని అటాక్ చేయను, నన్ను ఎవరైనా అటాక్ చేసి నన్ను చంపినా కూడా అది నాకు మంచిదే అవుతుంది, కానీ నాకు అది చెడు మరణం అవ్వదు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా చెప్పాడనమాట. ఒకసారి సందర్భం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానునితో ఈ రీతిగా పలికిన పిమ్మట అర్జునుని స్థితిని గురించి సంజయుడు వివరించుచున్నాడు. సంజయోవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. దీని అర్థం తెలుసుకుందాం. సంజయుడు ఇలా పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధ భూమి అందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికలబడెను. ఈ శ్లోకములో సంజయుని మాటల సారాంశం ఏమిటి అనేది తెలుసుకుందాం మనం. విషాదమగ్నుడైన అర్జునుడు భగవానునితో ఇన్ని మాటలను చెప్పి గాంధీవ ధనుర్బాణములను వీడి రథమునందలి వెనక భాగమున మౌనముగా చతికలబడి నానావిధ చింతలతో మునిగిపోయెను. అతని మనఃఫలకమున కులనాశము, తద్వారా జరగబో భయంకరమగు పాపములు, ఆ పాప ఫలితములైన భయానక దృశ్యములు కనిపింపసాగెను. అతని ముఖమండలముపై విషాదము క్రమ్ముకొనెను. నేత్రములు శోకాకులములయ్యెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఇందలి ప్రతి అధ్యాయము ముగిసిన తరువాత పైన ఉదహరింపబడిన పుష్పిక ఇయ్యబడినది. ఇందులో శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యము ప్రభావము ప్రకటింపబడినవి. ఓం తత్సత్ అనునది భగవానుని పవిత్ర నామము. స్వయముగా శ్రీ భగవానునిచే కీర్తింపబడిన కారణమున దీనికి శ్రీమద్ భగవద్గీత అని పేరు కలిగెను. ఇందు ఉపనిషత్తుల సారతత్వము సంగ్రహింపబడినది. ఇదిను ఒక ఉపనిషత్తే, అందుచే ఇది ఉపనిషత్ అని వ్యాఖ్యానించబడినది. నిర్గుణ నిరాకార పరమాత్ముని పరమతత్వమును సాక్షాత్కరింపజేయునది కావున దీనిని బ్రహ్మ విద్య అనియు పేర్కొనిది. యోగమను పేర్లతో వర్ణింపబడినది. అట్టి నిష్కామ కర్మ యోగ తత్వమును తెలుపుటచే దీని పేరు యోగ శాస్త్రమైనది. ఇది సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీ భగవానుని భక్త వర్యుడగు అర్జునుని సంవాదము, అంటే అర్జునుడితో చెప్పబడినది. అంతేగాక దీని అందలి ప్రతి అధ్యాయమునందును పరమాత్మను ప్రాప్తింపజేయు యోగము వర్ణింపబడినది. ఈ కారణమునే శ్రీకృష్ణార్జున సంవాదే యోగో నామః అని పేర్కొనబడినది. నమస్కారం.